regarding ESI, it is a statutory organization. Actually, PF, ESI both are statutory organizations. అంటే ఒకప్పుడు ఓన్లీ ఫర్ ఇండస్ట్రీస్ కోసం మన స్కూల్స్ హాస్పిటల్స్ లేదు కావడం లేదు కాదు. 2010 నుంచి ఇవన్నీ కవరేజ్ వచ్చినాయి. ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ వర్కర్స్ కోసం ఈ 2 స్కీమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 1948 యాక్ట్ ESI యాక్ట్ రావడం ఓన్లీ ఇండస్ట్రీస్ వర్కర్స్ కోసం. ఇండస్ట్రీస్ నాట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే మీది ఎస్టాబ్లిష్మెంట్ అంటారు, మీ ఫ్యాక్టరీలో మీది ఎస్టాబ్లిష్మెంట్ అంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్. ఫ్యాక్టరీస్ వర్కర్స్ కోసమే ఈ స్కీమ్ పెట్టారు. తర్వాత దాన్ని ఏంటంటే గెజిట్ అంటే నోటిఫికేషన్ వేసి ఎస్టాబ్లిష్మెంట్లోని ఎంప్లాయీస్ కూడా ఈ స్కీమ్ని అప్లై చేద్దాం. ఎందుకంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేది వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉండదు. సోషల్ సెక్యూరిటీ నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు సెక్యూరిటీ ఉండదు. నాకు ఏమైనా అయినా మా ఇంట్లో వాళ్ళకి జాబ్ రావచ్చు, పెన్షన్ రావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ ప్రైవేట్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి మెడికల్ పరంగా కానీ నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని స్కూల్స్. యాక్చువల్లీ ఈ స్కీమ్లో ఎట్లా మెంబర్షిప్ పెట్టాలో అంటే ESI స్కీమ్ ఉదాహరణ నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? బ్యాంక్ వెళ్తాం, మనకి ఇండివిజువల్గా వెళ్తాం, సమ్ డాక్యుమెంట్స్ ఇస్తాం, మనకి ఒక ఆధార్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ఎక్సెట్రా ఎక్సెట్రా అడుగుతారు. మనం ఆ డాక్యుమెంట్స్ ఇస్తాం, మన ఇండివిజువల్గా రిజిస్టర్ అయిపోతాం. కానీ ESIలో రిజిస్టర్ అవ్వాలంటే ఇండివిజువల్గా అవ్వాలంటే అంటే మనకు ESI రిజిస్టర్ అవ్వలేము. అది రిజిస్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ రిజిస్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫస్ట్ ఏంటంటే ESIలో రిజిస్టర్ అవ్వాలి. దానికోసం ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఫ్యాక్టరీలో కానీ 10 మెంబర్స్ ఉండాలి, 10 మెంబర్స్ ఉండాలి. మీరు 40 అట్లా కనపడుతున్నారు, గ్రూప్ కనపడుతున్నారు. ఒక 10 మెంబర్స్ ఉన్న ఆర్గనైజేషనే ESIలో రిజిస్టర్ అవ్వగలరు. 10 ఆర్ అబోవ్. 10 కన్నా బిలో ఉంటే ESI అప్లికబిలిటీ దానికి ఉండదు. సెకండ్ థింగ్, దాంట్లో వర్క్ చేస్తున్న వర్కర్ కూడా ఆర్ ఎంప్లాయీ కూడా, మీరు ఎంప్లాయీస్ నాట్ వర్కర్స్, మీరు ఎంప్లాయీస్ కాదు. ఎంప్లాయీ దానికి శాలరీ బిలో 21,000 ఉండాలి. 21,000 ఆర్ బిలో. 21,000 ఆర్ బిలో ఉన్న వాళ్ళే దీనికి అంటే ESIకి అప్లికబుల్, వాళ్ళకే అప్లికబిలిటీ ఉంటుంది, వాళ్ళే కట్టగలరు. 21 అబోవ్ ఉందనుకోండి వాళ్ళకి ESI కట్టకూడదు. అలా కట్టినా బెనిఫిట్స్ ఏమి రావు. అంటే బెనిఫిట్ వచ్చేటప్పుడు అవన్నీ చెక్ చేస్తారు. జనరల్గా కట్టేసిన 1,000 మీద 0.75% వర్కర్ షేర్. అంటే మీది శాలరీ 20,000 ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, మీరు 75 రూపీస్ కడతారు మీ షేర్. ఎంప్లాయర్ అంటే ఓనర్ ఎంత కట్టాలంటే 325 రూపీస్ ఫర్ 10,000 నేను చెప్తాను. అదే PF అయితే 12% అట్లా ఉంటుంది. ESI అయితే అంటే ఒక 10,000 శాలరీ మీద మొత్తం మీరు 400 రూపీస్ మంత్లీ ESIకి పే చేస్తారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? ఈ 400 మీరు పే, ఒక 10,000 రూపీస్ శాలరీ ఉన్న ఎంప్లాయీ ఒక 400 రూపీస్ ESI పే చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది ఫస్ట్ మెడికల్ బెనిఫిట్. అంటే ESI జనరల్గా 5 బెనిఫిట్స్ని చూస్తాం. పంచదీప్ ఆ యామ్లో కూడా 5 దీపాలు ఉంటాయి. 5 బెనిఫిట్స్ అని చాలా బెనిఫిట్స్ తర్వాత ఎక్స్టెండ్ చేశారు. డబ్బులు గవర్నమెంట్ ఎక్కువయ్యే, రెవెన్యూ బాగా ఉంది కాబట్టి అవి ఇంకా చాలా బెనిఫిట్స్ వచ్చాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మెడికల్ బెనిఫిట్. ఇక్కడ ఈ కార్డు వాళ్ళకి అంటే ESI వాళ్ళకి ఇది కార్డు అంటే ఏదో ప్లాస్టిక్ కార్డు కట్టారు, ఇదో పేపర్ అన్నమాట. ఈ పహచాన్ కార్డు అంటారు, చూస్తున్నారు కదా. ఇది మీరైనా ప్రింట్ తీసుకోవచ్చు, అంటే మెంబర్ అయినా ప్రింట్ తీసుకోవచ్చు, ఆర్ మీ ఎంప్లాయీ మీరు ఇప్పుడు ESI ఎవరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరు HR ఉన్నారో మరి ఎవరు నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ ఫోటో మీరు అఫిక్స్ చేయాలి. ఇక్కడ కింద స్టాంపు, మీకు ఎవరు ఆధార్ అయితే ప్రిన్సిపల్ గారు అయితే ప్రిన్సిపల్ గారు, కరస్పాండెంట్ అయితే కరస్పాండెంట్. ఈ కార్డు లేకుండా ఎటువంటి బెనిఫిట్ రాదు. ఈ కార్డు మీకు మస్ట్ అండ్ షుడ్ కార్డు నెంబర్. ఎందుకంటే ఏ ESI ఇన్స్టాలేషన్ మీరు వెళ్ళినా, డిస్పెన్సరీకి వెళ్ళినా, ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా బెనిఫిట్ కోసం మీరు వెళ్తే మీకు ఫస్ట్ ఏం అడుగుతారంటే ESI కార్డు. ఏది మీ ESI కార్డు? ESI కార్డు అంటే చాలామంది ఏదో ఒపీనియన్ ఏముంటుంది, ఏదో ప్లాస్టిక్ కార్డులో ఉంటుంది, ఏముండదు. ఇది ఈ పహచాన్ కార్డు. ఆర్ ఎంప్లాయర్ అయినా ప్రింట్ తీసి ఇవ్వచ్చు. ఈ సైన్ అనేది మీ ప్రిన్సిపల్ గారు లేకపోతే మీకు ఎవరు ఆధార్ ఎవరు ఉంటే వాళ్ళు మీ ఫోటో అఫిక్స్ చేసి ఆ ఫోటో మీద ఒకటి కింద ఒకటి సైన్ చేసి స్టాంప్ చేయాలి.
సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ కనపడట్లేదు మీకు, ఇక్కడ 9th కాలంలో మీ తాలూకా డిస్పెన్సరీ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. అంటే మనకి ఇక్కడ సిటీలో చాలా డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా, ఈ లొకాలిటీ వాళ్ళకి దగ్గరలో ఉంటుంది ఏంటంటే రామ్నగర్లో ఒక డిస్పెన్సరీ ఉంది, సెకండ్ ఎండలో ఒక డిస్పెన్సరీ ఉంది, నెక్స్ట్ గాజువాక ఏరియాలో ఒక 4-5 డిస్పెన్సరీస్ ఉన్నాయి. ఎందుకంటే గాజువాక కొద్దిగా ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా ఓ 5-6 డిస్పెన్సరీస్ పెట్టారు. మనకి సిటీలో 3 డిస్పెన్సరీస్ ఉన్నాయి, తగరపల్స డిస్పెన్సరీ ఉన్నాయి. వీటిలో మీరు ఏవైనా ఆప్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు లిస్ట్ ఆఫ్ డిస్పెన్సరీస్ అక్కడ విజిబిలిటీ ఉంటుంది. మీరు లాగిన్ అయితే లోపల కనపడుతుంది డిస్పెన్సరీస్ లిస్ట్ కూడా. మీరు ఏ డిస్పెన్సరీ మీరు చూజ్ చేసుకుంటే ఆ డిస్పెన్సరీలో మీరు మెడికల్ బెనిఫిట్ తీసుకోవచ్చు. మెడికల్ బెనిఫిట్ ఏంటంటే త్రీ ఫేసెస్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టర్షరీ మీన్స్ సూపర్ స్పెషాలిటీ. ప్రైమరీ మెడికల్ కేర్ అంతా డిస్పెన్సరీ ఇస్తారు, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ చెకప్స్ అన్నీ కూడా ఫ్రీ. సెకండరీ కేర్కి వచ్చేటప్పటికి ఈఎస్ఐ హాస్పిటల్ మల్కాపురంలో ఒకటి ఉంది, అక్కడ సెకండరీ కేర్ ఉంటుంది. అక్కడ కొద్దిగా స్పెషాలిటీస్ పెరుగుతాయి. అంటే గైనిక్, ఈఎన్టీ, డెంటల్, ఆర్థోపెడిక్స్ ఇట్లాంటివి అంటే సెకండరీ ఉంటాయి. సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి ఈవెన్ హార్ట్ సర్జరీస్, న్యూరో ఇవన్నీ కూడా సూపర్ స్పెషాలిటీకి వస్తాయి. ప్రైమరీ మీకు ఎక్కడో చెప్పాను, ఇక్కడైతే రామ్నగర్, మన గోపాలపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో డిస్పెన్సరీస్ ఉన్నాయి. మీరు అక్కడ ప్రైమరీ మెడికల్ కేర్ అవైల్ చేసుకోవచ్చు ఇలాంటి కార్డు తీసుకుని. సెకండరీ కేర్ ఈఎస్ఐ హాస్పిటల్ మల్కాపురం. సూపర్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి మీకు హాస్పిటల్స్ ఎన్ఆర్ఐ మేడం అడిగారు హాస్పిటల్స్ లిస్ట్ నాకు కావాలని, నేను అదే చెప్తున్నాను. ఎన్ఆర్ఐ, కిమ్స్ ఐకాన్, ఓకే, ఇండస్, నెక్స్ట్ హెచ్ఈజీ పినాకిల్ ఇవి ఉన్నాయి. అయితే డైరెక్ట్గా మీరు వెళ్ళడానికి అవ్వదు. మీరు మల్కాపురం వెళ్తేనే, లేకపోతే డిస్పెన్సరీ వెళ్తే వాళ్ళు రిఫర్ చేస్తారు. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఒకటి, ఆంధ్ర హాస్పిటల్ ఒకటి కేజీహెచ్ దగ్గర ఉంది, అది ఒకటి. ఇవన్నీ కూడా టైప్ హాస్పిటల్స్ మనకి. ఈ హాస్పిటల్స్కి మీరు డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, ఏదో డిస్పెన్సరీ అయినా రిఫర్ చేయాలి, లేదంటే ఈఎస్ఐ మల్కాపురం అయినా రిఫర్ చేయాలి. ఆ రెఫరల్ ప్రాసెస్ ఏంటంటే ఏదైనా మీరు ఈఎస్ఐ కార్డ్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది విత్ ఫోటోగ్రాఫ్. ఈ ఫోటోగ్రాఫ్ ఫ్యామిలీ అంతా ఉండాలి. ఈ కార్డులో కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అంతా ఉండాలి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా పేర్లు ఉండాలి. ఇక్కడ ఫ్యామిలీ డెఫినేషన్ ఏంటి, ఎవరు ఫ్యామిలీ అంటే చాలామంది మా పిన్ని మాతో ఉంటుంది కదండి, ఆ పిన్నిని కూడా యాడ్ చేసేస్తారు. ఫ్యామిలీ అంటే జెంట్కి అయితే ఓన్లీ వైఫ్ అండ్ పిల్లలు, మదర్ ఫాదర్ కూడా ఫ్యామిలీ అవుతారు, ప్రొవైడెడ్ దేర్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 9,000. ఇన్కమ్ 9,000 కన్నా లెస్ ఉంటేనే ఫాదర్ మదర్ అవుతారు. జెంట్కి నేను చెప్తున్నాను, జెంట్స్కి. స్పౌజ్ అంటే అతని భార్య పిల్లలకి ఎటువంటి క్రైటీరియా లేదు, భార్య కలెక్టర్ అయినా ఆవిడకి ఇస్తారు ట్రీట్మెంట్. కానీ మదర్కి ఫాదర్ మాత్రం 9,000 అండ్ బిలో శాలరీ. పిల్లలు అప్ టు 25, జెంట్ అయితే 25, ఆడపిల్ల అయితే టిల్ మ్యారేజ్, ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిన వరకు అతను ఆ కార్డు మీద చూపించుకోవచ్చు. లేడీస్కి వచ్చేటప్పటికి హస్బెండ్ అండ్ ఫాదర్ మదర్. మ్యారేజ్ అయిపోయాక ఫాదర్ మదర్ అవ్వాలి అంటే వాళ్ళు ఆవిడతో పాటు రిసైడ్ అవ్వాలంటే ఆవిడతో ఉండాలి. వాళ్ళ ఇన్కమ్ 9,000 బిలో ఉండాలి. ఆవిడ మీద డిపెండ్ అయినట్లు ప్రూఫ్ ప్రొవైడ్ చేయాలి. అలా అయితేనే అవుతుంది మ్యారీడ్. అన్మ్యారీడ్ అయితే ఫాదర్ మదర్ ఎలిజిబుల్ అవుతారు. బ్రదర్ సిస్టర్ ఎప్పుడు అవుతారంటే ఫాదర్ మదర్ లేని వాళ్ళు, అంటే ఎల్డర్ బ్రదర్ వర్క్ చేస్తున్నాడు, వాళ్ళకి ఫాదర్ మదర్ లేకపోతే అప్పుడు అతని తాలూకా బ్రదర్ సిస్టర్స్ ఎలిజిబిలిటీ అవుతారు మెడికల్ కార్డుకి. ఇది ఫ్యామిలీ డెఫినేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ మీరు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ డౌట్, నో ప్రాబ్లం. సూపర్ స్పెషాలిటీ వరకు మీకు లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ చెప్పాను, సెకండరీ కేర్ ఎట్లా చెప్పాను. ఇది మీరు ఈ బెనిఫిట్ వాడుకోవాలంటే మెడికల్ ఈఎస్ఐ కార్డు ఉండాలి విత్ ఫోటోగ్రాఫ్. ఏ ఫ్యామిలీ మెంబర్కి బాగాలేదో వాళ్ళ తాలూకు లిస్ట్, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ దీంట్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా డిస్పెన్సరీకి కానీ హాస్పిటల్కి కానీ మీరు ఎప్పుడు వెళ్ళినా ఎవరు పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఫోటోలు క్యారీ చేయాలి. 4 ఫోటోగ్రాఫ్స్ స్టాంప్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు పేషెంట్ అడ్మిట్ తీసుకెళ్తాం, ఆ ఫోటో ఉండదండి మన దగ్గర, ఆ ఫోటో తెమ్మంటాం. గవర్నమెంట్ అట్లా ఉంటుందంటే ఆ ఫోటోలు లేకపోతే మనం 2 hours ఇప్పుడు ఈ పేషెంట్ మోసుకొని మనం వెళ్ళలేము, మళ్ళీ ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి అక్కడ చుట్టూ వెతకలేము.
ఆ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ నైట్ అయినా రావచ్చు. ఎందుకంటే నాకు నోటల్ హెచ్ఆర్ ఒకసారి రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, సార్ ఒక రోడ్డు పైన అది January 1 అనుకుంటాను, మావాడు ఎవరో January 1 సెలబ్రేషన్ చేసుకు వెళ్తుంటే ఎంప్లాయీ అక్కడ బీచ్ రోడ్లో యాక్సిడెంట్ అయిందండి, మేము డిస్పెన్సరీకి తీసుకెళ్తే ఈఎస్ఐ కార్డు అడుగుతున్నారు. ఈఎస్ఐ కార్డు ఇలాంటిది లేదు అతని దగ్గర, ఇది ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ప్రింట్ తీయాలని అప్పుడు అడుగుతున్నాడు రాత్రి ఫోన్ చేసి. అందుకనే ఇది హ్యాండీగా ఉంచుకోండి, అందరి దగ్గర తీసుకొని రెడీగా ఉంచుకుంటూ స్టాంపు ఫోటో అంటించి ఇంటి దగ్గర ఉంచుకుంటే లామినేషన్ చేయించుకుంటే ఇంకా మంచిది. 4 ఫోటోగ్రాఫ్స్ క్యారీ చేయాలి ఎవరి పేషెంట్, ఒక నోట్బుక్, ఒక చిన్న వైట్ నోట్బుక్, ఈ 3 ఉంటే ఎనఫ్. వాళ్ళు అక్కడే రెఫర్ రాస్తారు, మీకు ఎక్కడికైనా ఆ ట్రీట్మెంట్ బట్టి వాళ్ళు రెఫర్ రాస్తారు. ఇది మెడికల్. ఇంకా క్యాష్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయి. క్యాష్ బెనిఫిట్స్ ఎలాంటి ఉంటుందో చెప్తాను. ఫస్ట్ సిక్నెస్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సిక్నెస్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా ఎంప్లాయీ డ్యూ టు సిక్నెస్, ఇది ఓన్లీ ఫ్యామిలీకి ఉండదు, ఓన్లీ ఎంప్లాయీకి. అంటే మీరు ఎంప్లాయీస్, మీరందరూ కాల్ ఫోర్స్, ఓన్లీ ఎంప్లాయీకే ఉంటుంది. ఎంప్లాయీ ఏంటంటే ఏదైనా సిక్నెస్ వల్ల లీవ్ పెడితే ఆ లీవ్ శాలరీ వీళ్ళు ఇవ్వనట్లయితే, స్కూల్ వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఇవ్వనట్లయితే ఈఎస్ఐ పే చేస్తుంది. ఆ లీవ్ శాలరీ ఈఎస్ఐ పే చేస్తుంది. ఆ లీవ్ శాలరీ ఎంత పే చేస్తుందంటే 70% ఆఫ్ శాలరీ పే చేస్తుంది ఈఎస్ఐ 70% ఆఫ్ శాలరీ పే చేస్తుంది. ప్రొవైడెడ్ మీరు లీవ్లో ఉన్నంత టైము, సిక్నెస్లో ఉన్నంత వరకు మీరు ఈఎస్ఐ డిస్పెన్సరీ నుండి సర్టిఫికేట్ తెచ్చుకోండి. మీకు చెప్పాను కదా, ఇది ఇప్పుడు ఇతను ఎక్కడి నుంచి తెచ్చాడు, మీద తిమ్మాపూర్ విజయవాడ తీసుకున్నాడు. ఇది ఈఎస్ఐ డిస్పెన్సరీ డాక్టర్ గారు ఇస్తారు ఈ సర్టిఫికేట్. మనకి ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఎలా సర్టిఫికేట్ ఇస్తామో అలా ఇతను చూడండి, యాంబ్లము ఈఎస్ఐ యాంబ్లం. ఇది అతను డాక్టర్ గారు ఇంకో సర్టిఫికేట్ ఇచ్చింది. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాలి నేను అతని దగ్గరికి. అంటే నేను ఇంకా స్టిల్ ఫీలింగ్, అంటే నాకు ఇంకా ఫేవర్ అనిపిస్తుంది అనుకోండి, సరే ఇంకా ఫేవర్ ఉంది అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, ఈ సర్టిఫికేట్ ఇస్తాడు 1 వీక్ తర్వాత. లేదు సార్ నేను ఫిట్ అయిపోతాను, నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంటే ఫిట్ సర్టిఫికేట్ ఇస్తాడు సేమ్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఫిట్ సర్టిఫికేట్ అంటే 2 సర్టిఫికేట్లు అయినాయి. ఈ 2 సర్టిఫికేట్కి ఈ వారం పేమెంట్ మేము మీకు పే చేస్తాం. దానికి ఏంటంటే బ్యాంక్ బుక్, బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి, ఈఎస్ఐ కార్డు. ఇప్పుడు ఇతను సేమ్ చక్కగా ఇచ్చాడు చూడండి, ఈఎస్ఐ కార్డు ఇచ్చాడు, అతను బ్యాంక్ బుక్ ఇవన్నీ కూడా దీనికి పెట్టాడు. లెటర్ ఒకటి పెట్టాడు, లెటర్ అవసరం లేదు, బ్యాంక్ బుక్ పెట్టాడు, బ్యాంక్ అకౌంట్ పెట్టాడు. ఈ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పే చేస్తాం అనమాట. ఇది ప్రొసీజర్. ఎన్ని రోజులు మనం లీవ్లో ఉంటే అన్ని వారాలు అక్కడికి డిస్పెన్సరీకి వెళ్ళాలి, సర్టిఫికేట్స్ తీసుకోవాలి. చాలామంది ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ లేక ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ డిస్పెన్సరీకి వెళ్ళరు. డిస్పెన్సరీ సర్టిఫికేట్ లేదే మీరు బయట తీసుకుంటే మేము బయట ట్రీట్మెంట్ తీసుకుంటే ఎవరు అంటే బయట ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కానీ డిస్పెన్సరీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి అది మెయిన్. ఇది ఎస్బీకి నేను చేయలేదు. సేమ్ మెటర్నిటీ బెనిఫిట్ ఉంటుంది. మెటర్నిటీ బెనిఫిట్ ఓన్లీ ఫర్ ఐడల్ లీవ్ ఇన్సూర్డ్ ఉమెన్. ఎవరు ఉమెన్ ఉన్నారో వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ 6 months శాలరీ ఇస్తారు. అంటే ఆవిడ డెలివరీ అవ్వడం వల్ల ఆ 6 months అటెండ్ అవ్వడం, ఆ డ్యూటీకి అటెండ్ అవ్వలేని కారణంగా 6 months శాలరీ ఇస్తారు. సేమ్ ప్రొసీజర్ మళ్ళీ ఈఎస్ఐ డిస్పెన్సరీ డాక్టర్ ఇన్సూర్డ్ ఉమెన్కి డెలివరీ అయినట్టు Form 18 అంటారు దాన్ని. Form 18 సర్టిఫికేట్ డెలివరీ అయిన 30 days లోపల తీసుకోవాలి. తీసుకుంటే ఆవిడకి 6 months శాలరీ అనేది వాళ్ళు పే చేయక్కర్లేదు. స్కూల్ కానీ ఫ్యాక్టరీ కానీ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ హోటల్ కానీ లేకపోతే కాల్ సెంటర్ కానీ ఇది పాత్ర ఇవన్నీ ఉన్నాయి, ఎవరు పే చేయరు. వాళ్ళంతా మా ఈఎస్ఐకి అప్లై చేస్తారు. ఆ 6 months శాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఇది మెటర్నిటీ బెనిఫిట్. ఇంకా మూడోది ఏంటంటే యాక్సిడెంటల్ బెనిఫిట్. ఎవరైనా వర్కర్ అంటే ఎంప్లాయీ కానీ డ్యూటీకి వెళ్తున్నప్పుడు లేకపోతే డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు లేకపోతే డ్యూటీలో కానీ ఏదైనా యాక్సిడెంట్ ఇదైతే వాళ్ళకి యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇస్తారండి. పెన్షన్ లైఫ్ లాంగ్ పెన్షన్ ఇస్తారు. ఇన్ కేసు అతనికి ఏమైనా లింబ్ లాస్ ఏమైనా అయితే, ఏమైనా కట్ అయినా, యాంపిటేషన్ అయినా, ఏమైనా డిజేబిలిటీ అయినా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి క్యాష్ బెనిఫిట్స్లో ఇది. ఇంకొక ఇలా అంటే మీకు పెన్షన్ నేను చెప్తున్నాను. అలానే ఈఎస్ఐకి చాలా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, 14-15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈఎస్ఐ ఎంప్లాయ్ అంటే ఈ కార్డు హోల్డర్ ఉన్న ఎంప్లాయీ పిల్లలకి 15% రిజర్వేషన్ ఉంది. ఈఎస్ఐ దీంట్లో నీట్ రాసిన వాళ్ళకి 15% రిజర్వేషన్.
అది మీరు ఈఎస్ఐ సైట్లో నీట్ అవగానే చూసుకుంటే మీకు ఏ కాలేజ్లో రిజర్వేషన్ ఉందండి. మీరు ఏంటంటే ఈఎస్ఐలో ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకోండి మా దగ్గర, వార్డ్ ఆఫ్ ఐ సర్టిఫికేట్ అంటారు. అంటే మీరు ఈఎస్ఐ కార్డు కౌంటర్ మేము ఇస్తే మీ పిల్లలకి 15% ఆ మెడికల్ సీట్లో రిజర్వేషన్ ఉంది. దానికి మీరు ఏంటంటే ఓన్లీ 24,000 పే చేయాలి ఇయర్లీ. 5 years మెడిసిన్ వాళ్ళు మా అదే ఈఎస్ఐ కాలేజ్లో ఇచ్చేస్తారు. సనత్ నగర్, తమిళనాడులో రాజాజీ నగర్, కేకే నగర్, నెక్స్ట్ చోకా కలకట్ట, ఇలా చాలా ఏరియాలు, న్యూఢిల్లీ, ఇవన్నీ కూడా 14 కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజ్. దీంట్లో 15% సీట్లు రిజర్వ్ ఫర్ ఎంప్లాయీస్ చిల్డ్రన్ అనమాట, ఈఎస్ఐ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి. ఇంకా ఎవరైనా చనిపోతే, కార్డు వాళ్ళు చనిపోతే వాళ్ళకి జనరల్ ఎక్స్పెన్స్, డెలివరీ అయితే వాళ్ళ పిల్లలకి కన్ఫైన్మెంట్ ఎక్స్పెన్స్, ఇవన్నీ కూడా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేశారు. డబ్బులు ఎక్కువ అవడం వల్ల, అంటే కాంట్రిబ్యూషన్స్ ఎక్కువగా రావడం వల్ల అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేసి ఆ బెనిఫిట్స్ కూడా ఈఎస్ఐ ప్రొవైడ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు విశాఖపట్నం చార్జ్ ప్రొవైడ్ చేశాను. పర్ మంత్ నేను 1 crore rupees ఇలాంటి బెనిఫిట్స్ ఇస్తాను. పర్టికులర్లీ మనం మెటర్నిటీ బెనిఫిటే మేము 50 లక్షలు 60 లక్షలు పే చేస్తున్నాం పర్ మంత్. ఇలాంటి యాక్సిడెంట్ బెనిఫిట్స్, నెలకు 12-14 యాక్సిడెంట్స్ చనిపోతే వాళ్ళకి పెన్షన్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీస్కి సుమారు ఒక ఫ్యామిలీ కానీ ఎవరైనా ఒక వర్కర్ చనిపోతే ఫ్యామిలీకి సుమారు 90% ఆఫ్ శాలరీ. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో 20,000 జీతం అనుకోండి, 18,000 శాలరీ వాళ్ళ పెన్షన్ టువర్డ్స్ ఫ్యామిలీకి మొత్తం పే చేయాలి. ఈరోజు జస్ట్ ఒక 16,300 రూపాయలు పే చేసాం ఒక ఎంప్లాయ్. జస్ట్ ఇప్పుడు పే చేసి వచ్చినాం ఆర్డర్ ఇచ్చి, ఆ లైఫ్ లాంగ్ వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈఎస్ఐలో ఉన్న బెనిఫిట్స్. అంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు, ఏంటి అసలు ఈఎస్ఐ ఏంటి, ఏదో కడుతున్నాం 0.75 మన కట్ అయిపోతుంది, పోయింది దరిద్రం వదిలేసింది, ఏదో కట్టాం మనకి. కానీ ఏమేమి దాని బెనిఫిట్స్ ఉన్నాయని చాలామందికి అవేర్నెస్ ఉంది. చాలామంది ఆ బెనిఫిట్స్ వాడుకోరు కూడా. మెడికల్ కూడా అక్కడికి మామూలుగా డిస్పెన్సరీకి వెళ్తారు, కార్డు పట్టుకుని వెళ్తారు. ఆ కార్డు అడిగేటప్పటికే ఇది ఏదో అడుగుతున్నారు మనకు అనవసరం అని వచ్చేస్తారు. మెడిసిన్ కూడా ఇప్పుడు చాలా మెడిసిన్ ఒక స్కార్సిటీ ఉండేది ఇక్కడ, కానీ సిటీలో ఇప్పుడు మెడిసిన్ కూడా మంచి మెడిసిన్ ప్రతి డిస్పెన్సరీస్ కూడా మెడిసిన్స్ గట్రా ఉన్నాయి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు ఫర్దర్గా. లేదు అంటే ఎలా ఇంకా అసలు బెనిఫిట్స్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఏదైనా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేద్దామంటే సార్ దీని మీద ఏమైనా ఇచ్చేయండి, నేను మళ్ళీ ఎక్స్టెండ్ కంటిన్యూ చేస్తాను. ఇలాంటి క్వరీస్ ఉంటే ఇంకా నాస్తాను. అతను ఉంటాడు కదా, ఇంకా ఒకసారి యాక్సిడెంట్ అయిన వ్యక్తికి యాంప్టేషన్ లేకపోతే లింబ్ లాస్ అంటారు. ఉదాహరణకి ఎవరైనా యాక్సిడెంట్ అయితే చేయి కట్ అయిపోయింది అనుకో, చేయి కట్ అయిపోతే అతను ఉంటాడు, లైవ్గానే ఉంటాడు, కానీ చేయి కట్ అయిపోయింది. అతనికి పెన్షన్ వస్తుంది. ఎందుకంటే అతను పని చేయలేడు. ఇంకా ఉదాహరణ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు, స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు, అతను ఫిట్టర్ అనుకోండి, ఏదో రెంచి బిగిస్తున్నప్పుడు చేయి ఏదో పడింది, చేయి కట్టాలి. ఇంకా అతను మరి ఆ ఫిట్టర్ పని చేయలేడు కదా. ఇప్పుడు మనకంటే ఏదో ఇప్పుడు టీచర్స్ ఇదని అంటే మనకు పర్వాలేదు, వాళ్ళకి మరి ఇప్పుడు కొందరికి అవే ఇంకా హ్యాండ్సే వాళ్ళకి. అలాంటి బేసీ మెకానిక్ 2 చేతులు కట్ అయిపోయినాయి అనుకోండి, ఇంకా ఇంకేమేసి మెకానిక్ చేస్తారు. అలాంటి వాటిలో అప్పుడు పెన్షన్ అనేది వాళ్ళకి పర్సన్కే ఇస్తారు లైఫ్ లాంగ్, అతను చనిపోయేంత వరకు పర్సన్. అంటే మీ దగ్గర బీపీటీ లేదు, లేకపోతే నేను అవి ఇచ్చిన కేసు మొత్తం కేస్ స్టడీ, ఆ కేసెస్ అన్నీ నేను అదే పెన్ డ్రైవ్లో ఉన్నాయి మొత్తం, అవన్నీ చూపించేయండి అవన్నీ, నో ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్ చెప్పండి అమ్మా. అవునమ్మా, ఏసీ కార్డు లేకుండా ఎలా వస్తుంది? అది మీకు చెప్పాను. అది ఈఎస్ఐ ఎవరు చూస్తున్నారు, ఇక్కడ లాగిన్ ఎవరు అవుతారు, పర్సన్ ఎవరు అంతా ఇక్కడ అందరూ రామ్నగర్ ఏరియానమ్మా. రామ్నగరే, మరి ఇంకా ఇండస్ట్రియల్ ఎస్టేట్ R&D దగ్గర ఉంటుంది. అదేనమ్మా, అదే రామ్నగర్. ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి మేడం ప్లీజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అంటే ఆధార్ కూరలో కరివేపాకైనా మళ్ళీ లాస్ట్కి అక్కడికే వస్తాం అందరం. అంటే ఆధార్తో టాలీ అయితేనే జనరల్గా, అంటే ఆధార్తో బ్యాంక్ మళ్ళీ ఈఎస్ఐ టు PF ఇలా లింకే. అది మీ పేరు జనరల్గా ఆధార్లో ఎలా ఉందో మొత్తం అన్నింటిలో అలానే ఉండేటట్లు చూసుకోండి. అర్థమైంది కదా? అలా మీకు అంటే ఆధార్లో ఎలా ఉందో బ్యాంకులో అట్లానే ఉండాలి, బ్యాంకులో ఎట్లా ఉందో ఈఎస్ఐలో ఎట్లా ఉందో PF. మీరు ఒకసారి అవి కరెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం. లేకపోతే మీరు ఆధార్లో తప్పు, దేంట్లో తప్పు ఉంది మీ దాంట్లో?
ఎందుకు ఆధార్లో వేరుగా ఉంటుంది? మ్యారేజ్ అయ్యింది, ఓకే. మ్యారేజ్ అయితే లేడీస్కి ఇనిషియల్ మారిపోతుంది, ఓకే. మీది ముందు ఎక్కడ మారింది? ఆధార్లో మారింది అనుకోండి. అప్పుడు ఆధార్ ప్రూఫ్గా పెట్టుకొని ఎక్కడ మన ఈఎస్ఐలో మార్పిస్తారు. ఈఎస్ఐలో మార్పించినప్పుడు ఒక ఎఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు ఫలానా వ్యక్తితో పెళ్ళి అయింది, అతని సర్నేమ్ ఇది కాబట్టి నా సర్నేమ్ కూడా ఇదైందని అది మీ వారు మీ శ్రీవారి తాలూకు ఇది పెడితే మేము అప్పుడు మారుస్తాం. మీ దగ్గర మారి బ్యాంక్ కోడ్కి కూడా అలాగే ఇవ్వాలి. బ్యాంక్ కోడ్ అలాగే మారుస్తాడు, అంతే కదా. ఇప్పుడు మా ఈఎస్ఐలో మార్పించేస్తారు, బ్యాంక్లో మార్పించరు మళ్ళీ మీరు, అప్పుడు మళ్ళీ ఇష్యూ వస్తుంది. అలా అనమాట. మీరు ఒక అంతా మొత్తం ఒక సైకిల్ కంప్లీట్ చేయాలి మనం. ఈఎస్ఐలో మీరు నేమ్ మార్చాలనుకోండి, ఇప్పుడు అన్నీ మీకు పోర్టల్ ద్వారా చేయాలి. ఇప్పుడు ఈఎస్ఐ ఎవరు చూస్తున్నారో ఆయనే ఇవన్నీ ఆయన లాగిన్ అయ్యి ఆయన సబ్మిట్ చేయాలి, ఆయనే అప్డేట్ చేస్తారు, కరెక్ట్ చేస్తారు. కానీ కరెక్ట్ చేయడం అంటే ఆయన కరెక్ట్ చేసే కానీ అయిపోదు. ఆయనకి మీరు ఇచ్చిన డాక్యుమెంటే ఆయన అప్లోడ్ చేస్తేనే అది అప్రూవల్స్ అవుతాయి. అంటే అప్పుడు ఏమేమి ఇవ్వాలి నేను చెప్పాను కదా. ఒక ఎఫిడవిట్ ఇవ్వాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, మీ వార్తాలకు ఇది ఇవ్వాలి, లేదంటే మీ మ్యారేజ్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. అన్నీ ఇస్తే అవి ఆయన పెట్టి కరెక్ట్గా టాలీ అయితే అవుతాయి, అప్రూవల్ అవుతాయి. ప్రాబ్లం ఏముండదు. అంటే మీ పేరు మీ ఆధార్లో ఏ పేరు ఉందో, ఇప్పుడు ఉదాహరణకి మీ పేరు ఆర్ రజనీ అనుకోండి, అదే పేరు ఈపీఎఫ్లో ఉండాలి, మీ ఈఎస్ఐలో ఉండాలి, బ్యాంక్లో ఉండాలి. అంటే 4 లేదు. ఒక దగ్గర ఆర్ రజనీ, ఒక దగ్గర పి రజనీ, ఒక దగ్గర ఐ రజనీ అట్లా ఉందనుకోండి, ప్రాబ్లం. అది వేరు. ఆయన ఏదైనా అంటే ఆయన ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఏంటంటే జెంట్కి ఏదైనా అయితేనే మిగతా బెనిఫిట్లు వస్తాయి, కానీ లేడీ అయితే రావు, ఎవరికి అవ్వదు. ఎందుకంటే యాక్ట్లో విడో అనే ఉంటుంది. ఎప్పుడు విడో అంటే లేడీ, విడోవర్కి ఏముండదు. విడోవర్ అంటే మగోడు, అంటే అది ఎలాగైనా బతుకుతాడని అది ఏమివ్వరు. అర్థమైందా? ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఏమైనా చూడండి, మా ఆఫీస్కి వస్తే నన్ను కలవడం చాలా కష్టం. లోపలికి కూడా ఎలా మీ దగ్గర మేము వచ్చాం, మేడం ఎవరు మరి పెట్టారు, ఐ థింక్ ఎవరు ప్రిన్సిపల్ గారు మీరు మేడం, మీరా, సారీ, మీరు మెయిల్ పెట్టారు. మామూలు వెంటనే నేను కూడా 20% నేను హైదరాబాద్ క్యాంప్ వెళ్తున్నాను, అంటే వెంటనే మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈరోజు సోమవారం నేను మళ్ళీ పాడేరు వెళ్ళాలి, ఒక డెత్ అయింది అక్కడికి వెళ్తున్నాను ఇన్వెస్టిగేషన్. మీ దగ్గర వచ్చి ఒక 1 అవర్ వెళ్ళాను. మీకు ఏ డౌట్ ఉన్నా ప్లీజ్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. నేను చెప్పింది అంటే పహచాన్ కార్డు అని, ఈ పహచాన్ కార్డులో మీ డేటా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే చెప్తాను, నీట్ కేసులే చెప్తాను. పిల్లల పేర్లు ఎలా ఉంటుందంటే సర్టిఫికేట్లో రౌతు కిరణ్ మేన్ ఉంటుంది. ఈ ఈఎస్ఐ కార్డులో ఆ నాన్న పేరు అంటే ఆయన నాన్న పేరు పడాల ఇది అనుకోండి, పడాల కిరణ్ మేన్ ఉందనుకోండి, అధ్యక్షుడు అయిపోతుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీ సర్టిఫికేట్లో ఏం పేరు అంటే 10th ఇంటర్లో నీట్లో మీరు ఏ పేరు ఇస్తున్నారో అదే మీకు పహచాన్ కార్డులో కూడా ఉండాలి. అది మెయిన్. అదే ఇప్పుడు ఎందుకంటే అది ఓపెన్ చేసే 3-4 రోజుల్లో అన్ని అప్లై చేసేయమంటాడు. మనం ఇవన్నీ మార్చుకోవడానికి అటు ఇటు పరిగెట్టేటప్పటికి టైం అయిపోతుంది. ఆ టెన్షన్లో నేను, ఎందుకంటే ఆ టెన్షన్ చూశాను చాలామంది. నా ఆఫీస్ నేను ఏం చేయలేను. నాకు రూల్, నాకు ఇచ్చిన రూల్ పొజిషన్ అలా ఉంటుంది. నాకు పర్సనల్గా నేను బాధపడతాను తప్పించి దీని ప్రకారం అవ్వదు. అలా 3 రోజులు ఉన్నారు మా ఆఫీస్ చుట్టూ చాలా పాపం తిరిగి అటు ఇటు పరిగెట్టిన వాళ్ళు అనుకోండి. ఎమర్జెన్సీ అయితే వాటిలో ముందు జాయిన్ అయ్యి తర్వాత అక్కడి నుంచి రెఫరల్ లెటర్ తెచ్చుకోవచ్చు. అంటే వెంటనే అక్కడికి అప్రోచ్ అయ్యి రెఫరల్, లేదంటే క్యాష్లో అయిపోతుంది మొత్తం. అది లేదమ్మా, అది మల్కాపురం హాస్పిటల్ రెనోవేషన్ కోసమని అక్కడ షిఫ్ట్ చేసాం. మళ్ళీ అది రెనోవేట్ అయిపోయింది, మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. అది లేదు. అది ఇప్పుడు మీరు 3 years ఫిట్ అని వాడారా ఇక్కడ? అంటే కొంత అవేర్నెస్ ఉంది. మరీ సరే, మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మా నేను అవైలబుల్ ఉండడం ఇది లేదు. అంటే ఒక పర్సన్ ఒక స్పాట్ మీరు పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు మీరు 40 మంది చేశారు, నేను ఇప్పుడు 7,000 ఫర్మ్స్ చూస్తున్నాను. 7,000 దాంట్లో ఉన్న వర్కర్స్ 4 లక్షలు ఇక్కడ వైజాగ్లో. నేను 4 లక్షలతోనే నేను ఫోన్ ఇచ్చాను అనుకోండి, నాకు మీరు అతను సింగిల్గా అతను అంటే ఆయనకి ఇప్పుడు మేడం దగ్గర నెంబర్ ఉంది, మీరు ఆవిడని చేస్తే ఆవిడ నాకు కాల్ చేస్తే నేను ఓకే. అమ్మా
పనికిరాదన్నా పేరు మాత్రం ఆధార్ ప్రకారం. మీరు ఆధార్ ప్రకారం మారిపోవాలంటే ఈజీ వే ఆధార్ సీడింగ్ చేయించండి. ఆధార్ సీడింగ్ ఇప్పుడు ఈఎస్ఐలో అవుతుంది. మీరు ఎంతమంది 40 మంది ఉన్నారు కదా, మీరు ఆధార్ కార్డ్స్ అంతా రెడీ పెట్టుకొని ఒక రోజు కాల్ చేస్తే ఒక పర్సన్ పంపిస్తాను ఇక్కడికి. ఈఎస్ఐ నెంబర్లు ఉండాలి. మీ ఈఎస్ఐ నెంబరు ఆధార్ కార్డు రెడీగా ఉంచండి. సార్ ఈరోజు మేము రెడీ అంటే మీరు ఎప్పుడనంటే ఇక్కడ క్యాంప్ పెట్టేద్దాం, ఒక 2-3 అవర్స్లో అతను చేసుకొని మొత్తం మీ పేర్లైన ఆధార్ ప్రకారం ఇవి అయిపోతాయి. అంటే కరెక్ట్ అయిపోతే ఇంకా మీకు ఏ ఇష్యూ ఉండదు. మీ బ్యాంక్ అకౌంట్ కూడా అదే ఆధార్ ప్రకారమే మీరు సెట్ చేసుకున్నారనుకోండి, ఇంకే ఇష్యూ ఉండదు. ఓకే, అది మీరు రెడీ చేసి మీ ఈఎస్ఐ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ నెంబర్ అక్కడే తప్పారు. ఆధార్ లింక్ మొబైల్ పట్టుకొని ఉండాలి మీరు ఒక రోజు. నాకు ఈ వీక్లో నెక్స్ట్ వీక్ అని చెప్తే నేను పంపిస్తాను. సార్ మాకు ఈఎస్ఐ కోసం చాలా విషయాలు చెప్పారు. స్పెషల్గా నీట్ సంబంధించింది కూడా అవసరమైన టీచర్స్ ఉన్నారు. అండ్ బెనిఫిట్స్ కూడా మాకు తెలుసు. మేము ప్రతిసారి బాధపడి ఈఎస్ఐ ఎందుకు కడుతున్నాము అసలు ఏంటి అని మేము అనుకుంటూ ఉన్నాము. 2 టీచర్స్ కూడా వెళ్ళారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.